వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. మల్కీపురం మండల కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కురిసింది. తెల్లవారుజాము నుంచి మంచు ప్రభావం అధికంగా ఉండడంతో రహదారులపై రాకపోకలను తీవ్ర అంతరాయం కలిగింది. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించని పరిస్థితి ఉండడంతో వాహనదారులు లైట్లు వేసుకుని నెమ్మదిగా ప్రయాణించారు. ఈ సీజన్లో కురుస్తున్న మంచుతో వాతావరణం చల్లబడగా మంచు దుప్పటి కప్పినట్లున్న ప్రకృతి దృశ్యాలు స్థానికులను ఆకట్టుకున్నాయి. బాపట్ల పట్టణంలోని డ్రైవర్స్ కాలనీ వెళ్లే దారిలో రెయిన్బో స్కూల్ ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్ నుండి గత 7 రోజులుగా డ్రైనేజీ, లెట్రిన్ వ్యర్థాలు రోడ్లపై పారుతున్నాయి. దీనివల్ల ప్రజా రవాణాకు ఆటంకం ఏర్పడడంతో పాటు దుర్వాసన వెదజల్లుతోంది. సచివాలయ సిబ్బందికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని కాలనీ ప్రజలు మీడియాకు తెలిపారు. మున్సిపల్ అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు కోరారు. పలాస మండలం నెమలికొండ వద్ద నిర్మించనున్న కేంద్రీయ విద్యాలయ పాఠశాల స్థలాన్ని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పరిశీలించారు. స్థానిక అధికారులు ఆయనకు స్థలం వివరాలను తెలియజేశారు. మంత్రి నిర్మాణాలకు సంబంధించి పలు సూచనలను అధికారులకు అందించారు. ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు. పలాస్లో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్తో కలిసి సమీక్షించారు. రైల్వే అధికారులతో కలిసి పనులను పరిశీలించిన మంత్రి వంతెన నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. నిధుల విషయంలో అన్ని విధాలా సహకరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని సినీ నటులు ఇషారబ్బా, రోహిణి శర్మ, సంగీత దర్శకుడు కోటి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. నైవేద్యం సమయంలో స్వామివారిని దర్శించుకున్న వీరు ప్రత్యేక ప్రార్థనలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల అభిమానులతో సందడి చేశారు. కోడుమూరు పట్టణంలో సిఐ తబ్రేజ్ నేతృత్వంలో ఎస్ఐఆర్ఎస్ స్వామి సిబ్బంది కలిసి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ప్రజలకు భరోసా కల్పించేందుకు శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా అనుమానితులు, రౌడీ షీటర్లు, నేర చరిత్ర కలిగిన వారి ఇళ్లను తనిఖీ చేశారు. గంజాయి, మట్కా, అక్రమ మద్యం, నాటుసారా, జూదం వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సిఐ హెచ్చరించారు. శ్రీకాకుళంలోని గుజరాతీపేటలో ప్రధాన రోడ్డు అధ్వానంగా మారింది. 2 ఏళ్ల క్రితం మరమ్మతులు చేసిన రోడ్డుపై రాళ్లు తేలి గుంతలు ఏర్పడ్డాయి. వర్షం పడితే గోతుల్లో నీరు నిలిచి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చినుకు పడితేనే రోడ్డు ఛిద్రమై రాకపోకలకు ఆటంకం కలుగుతోంది. ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఆలగడ్డ ఆహోబిలం రోడ్డులో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. టౌన్ ఎస్ఐ చిన్నపీరయ్య ఆధ్వర్యంలో లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్ పత్రాలు లేని వాహనాలపై జరిమానాలు విధించారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రిపుల్ రైడింగ్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. చింతలపూడి నుండి టి నరసాపురం వెళ్లే ప్రధాన రహదారి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గత 8 ఏళ్లుగా రహదారి అధ్వానంగా మారడంతో ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రహదారి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం పనులు తుది దశకు చేరుకున్నాయని ఆర్ఎండ్బీ శాఖ అధికారులు తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొబ్బరికాయ ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. గతంలో 20 రూపాయలు ఉన్న ధర ప్రస్తుతం 16కు చేరింది. మహాశివరాత్రి తర్వాత ధరలు పెరుగుతాయని ఆశించిన రైతులకు ఈ పతనం నిరాశ కలిగించింది. పండుగ సీజన్ ముగియడంతో ధరలు తగ్గుముఖం పట్టడంతో రైతులు, వ్యాపారస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.